नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी देश की जनता के कल्याण को लक्ष्य बनाकर आगे बढ़ रहे और लोगों पर वित्तीय बोझ कम करने के लिए जीएसटी की कीमतों में भारी कमी करना संतोषजनक है। प्रधानमंत्री मोदी और वित्त मंत्री निर्मला सीतारमण ने देश के लोगों की स्वास्थ्य सुरक्षा को सुनिश्चित करने और मध्यम वर्गीय परिवारों को हर तरह से लाभान्वित करने के लिए जीएसटी में की गई उस कटौती का स्वागत किया। गुरुवार को प्रधानमंत्री नरेंद्र मोदी और वित्त मंत्री निर्मला सीतारमण ने केंद्र सरकार के प्रति आभार व्यक्त करते हुए वरंगल में भाजपा के तत्वावधान में फिल्मी गीतों का उद्घाटन किया। वरंगल जिला भाजपा अध्यक्ष गंता रवि कुमार, राज्य नेता कुसुमा सतीश बन्ना, प्रभाकर बायरी बाकप, हरिशंकर नलीवेला सतीश, श्याम सुंदर रागन रेड्डी, मल्ली कृष्णा, महिला नेता उमा देवी, राजेश्वरी और अन्य ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए गंटा रवि कुमार, कुसुमा सतीश ने कहा कि जीएसटी में कटौती से व्यक्तिगत जीवन बीमा, स्वास्थ्य बीमा, फ्लोटर पॉलिसी और वरिष्ठ नागरिक पॉलिसी के प्रीमियम पर जीएसटी पूरी तरह से समाप्त हो गया। उन्होंने कहा कि उन्हें खुशी है कि केंद्र सरकार व्यापारियों के लिए जीएसटी पंजीकरण, रिटर्न दाखिल करने और रिफंड प्रक्रिया को आसान बनाने तथा मानव श्रम की आवश्यकता वाले उद्योगों को प्रोत्साहित करने के लिए कदम उठा रही। दूसरी ओर नरेंद्र मोदी, जो अमेरिका के साथ मिलकर भारत पर टैरिफ थोपने की साजिश रच रहे हैं, ने कहा देश की जनता के आर्थिक विकास के लिए जीएसटी में उल्लेखनीय कमी करना खुशी की बात है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ. ఈరోజు నిత్యావసర వస్తువులపై ఏదైతే మధ్యతరగతి కుటుంబాలలో 10-15 వేలలో నిత్యావసరం యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కానీ, అదేవిధంగా పిల్లల చదువుల కోసం వాడే ల్యాబ్స్ కానీ, గ్లోవ్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, వాష్రూమ్స్లో వాడే మెటీరియలే కానీ, సబ్బులే కానీ మొదలగు వాటిని అన్నింటినీ వాటితో పాటు దేశంలోని ప్రజలందరికీ జీవిత భద్రత మరియు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న 18% జీఎస్టీని ఈరోజు సున్నా అంటే జీఎస్టీ ట్యాక్స్ లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఆర్థిక మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు. అదొక్కటే కాదు, పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వాటిలో స్లాబ్ 28 నుంచి 18కి, అదేవిధంగా మోటార్ సైకిల్స్ 350cc లోపున్న అన్ని వాహనాలపై 28 స్లాబ్ నుంచి 18 స్లాబ్కి తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో తగ్గించడం జరిగింది. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విధంగా జీఎస్టీ యొక్క నిర్ణయాలు గత 85 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ జిఎస్టీ అనేది ట్యాక్స్ల రూపకంలో ఏదైతే వేసే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని 7 నుండి 15% ఒక్కొక్క నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో ఆరోగ్యపరమైన విషయాలలో, విద్యాపరమైన విషయాలలో పూర్తి సున్నా స్థాయికి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మొన్నటిసారి 15 రోజుల కింద గ్యాస్ ధరను 30 రూపాయలు దించి ఇవాళ జిఎస్టీ పరంగా దించిన ధర ఇంచుమించుగా 70 రూపాయలు ఇంకా తగ్గింది. అంటే ఒక 100 రూపాయల వరకు సిలిండర్ మీద తగ్గిన పరిస్థితి. హర్షం చెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ ఆటో కార్మికులు, ఆటో వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోలన్నింటినీ కూడా జిఎస్టీ తగ్గించి 18 నుండి 5% తగ్గించిన పరిస్థితులు. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరికీ కూడా థర్మామీటర్లు, వాటికన్నిటికీ కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్లు, అంటే ఈ డయాగ్నోస్టిక్ కిట్లు కానీ లేకపోతే వాటి టెస్టులకు సంబంధించిన వాటి కిట్లను కూడా పూర్తిగా సున్నా జిఎస్టీకి చేసి నిజంగా కూడా నిరుపేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా భావించవచ్చు. అదేవిధంగా ఉన్నత స్థాయికి, అతి ఉన్నత స్థాయికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ట్యాక్స్లు ఉన్నాయో, గోల్డ్ షాపులలో ట్యాక్స్లు ఉన్నాయో వాటినన్నిటిని కూడా కట్టడి చేసి ఇలా జిఎస్టీని తగ్గించి అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా ఈ హిందూ సమాజంలో, భారతదేశ సమాజంలో బంగారం విలువలు అనేది ఏ విధంగానైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా కట్టడి చేసిన పరిస్థితులు ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇలా చేయడం జరిగింది.